ఏరాలుడు చాలా రోజులైంది కదరా పక్కన పడి ఆడిపోయేసింటివా? అయ్యో నా గురించి ఎందుకులే మామా, నా గురించి మాట్లాడితే నీకు కూడా సెన్స్ చుట్టుకునేలాగుందా? అరే అదేంట్రా అల్లుడు అలా అంటావా? ముందు నా దరిద్రాల గురించి చెప్తాను మామా, మళ్ళీ నువ్వే అంటావా నిజంగా నువ్వు దరిద్రుడు రానే? మొన్న కూరగాయలు తీసుకుని రావాలనేసి మార్కెట్కి పోయింటి మామా. సరే అక్కడంతా ఖర్చులంతా పోయి ఒక 200 అయితే మిగిలింది. సరే ఇంకా ఆటో కని పోతామంటే ఒక 100 రూపాయలు అయిపోతుంది అనేసి అయితే నడుచుకునే వస్తుంది మామా. మధ్యలో నడుచుకుని వచ్చేటప్పుడు 600 రూపాయలు ఎండ పడిపోయింది అది మామా. బండి తోలేటప్పుడు దుమ్ము పడుతుంది అనేసి కళ్ళజోడు వేసుకుని అయితే బయట వచ్చింది మావా. మా పక్కింటి అవ్వ ఏమైనా నీ కూడా పింఛని ఇస్తా ఉన్నారు అనేసి అయితే అడిగింది మావా. అది కాకుండా మా ఫ్రెండ్ ఎక్కడి నుంచో ఫోటో తీసి ఆ ఫోటోని ఎత్తుకోమో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మా ఫ్రెండ్ కళ్ళు కనిపిస్తలేదని చెప్పి ఒక స్కానర్ వేరే అటాచ్ చేసి ఉంటాడు మావా. మీకు ఎంత వీలైతే అంత అమౌంట్ సెండ్ చేయండి అని చెప్పి నేను వచ్చిన దుడ్డు అంతా ఎత్తుకోమో బార్ లో కూర్చొని బాగా తాగుంటాడు మామ కూడా. ఓరే అల్లుడా నిజంగానే దరిద్రుడిగా ఉండవు కదరా. అయ్యో దీనికి ఇట్టంటే ఎట్ట మామ ఇంకా ఉండదా? ఓరే ఎవడన్నా మంచి పనులు చెప్తే వినాలనుకుంటున్నారా? నీ దరిద్రాలన్నీ మీనే బతికొచ్చింది కదరా నాకే. అదే మామ అట్టంటావా? నువ్వు తప్ప నాకెవరు ఉన్నారు మామ మంచి చెడు చెప్పుకునేదానికి? మంచి చెడు అయితే ఓకేరా, మరి దరిద్రాలు కూడానా? సర్లే చెప్పు. ఒక నెల రోజులుగా ఒక అమ్మాయి నన్నైతే ఫాలో చేస్తా ఉంది మామ. ఎప్పుడు నన్ను చూసిన పాట పాడుతూ సిగ్గుపడతా ఉండేది. చూసేదానికి అమ్మాయి కూడా బాగానే ఉంది మామ లక్షణంగా. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్న అదృష్టం అనేసి నేను కూడా కమిట్ అయిపోతుంది మామ లవ్ చేసేక. సరే ఈ రోజు తెల్లడితే ఎట్టయినా మనం ప్రపోజ్ చేసేస్తారనేసి అయితే పోయింది మామ అమ్మాయి దగ్గరికి. మంచిదే కదా అల్లుడు, దీంట్లో ఏముందిరా దరిద్రమా? అడిగి పోయి నాకు తెలిసింది మామ అమ్మాయి పిచ్చిదంట, ఎవరిని చూసిన ఇచ్చిన పాట పాడుతూ ఉంటుందంట. అక్కడక్కడ మనుషులకి ఆశకు హద్దు లేకుండా పోతా ఉంటే నీకు దరిద్రానికి హద్దు లేకుండా పోతా ఉంది కదరా అల్లుడా. ఆ అమ్మాయి విషయం తెలిసినాక ఆ బాధలు నడుచుకుని వస్తా ఉంటే ఒక కుక్క అయితే కనపడింది మామ. ఎందుకు ఆ కుక్కని చూస్తానే నాకే నేను గుర్తొస్తాను మామ. ఆ కుక్క ఆకలితో ఉండదని తెలుసుకుని పక్కనే షాప్ ఉండింది మామ. సరే ఆ షాప్ దగ్గర పోయేసాను ఒక 10 రూపాయలు కుక్క బిస్కెట్లు వాడినా అనేసి అంటే దానికి ఆ షాప్ కూడా సార్ ఇక్కడే తింటారా లేదా పార్సల్ చేయమంటారా అనేసి అడిగినాడు మామ. ఒరే నీకు దండం పెడతాను రా, నీ దరిద్రాలు నాకు ఇంక చెప్పొద్దా? నీ దరిద్రాలు తింటే నాకే దరిద్రం చుట్టుకునేలాగుందా?